హాయ్ అండి. వెల్కమ్ టు సనశ్రీ కిచెన్. నేను మీ స్వర్ణ. ఈరోజు కిచెన్‌లో లంచ్ బాక్స్‌లోకైనా లేదా లంచ్‌లోకైనా క్విక్‌గా ఒక రైస్ వెరైటీ చేసుకోవాలనుకున్నా ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. కేవలం 10 నిమిషాల్లో అయిపోయే క్యారెట్ రైస్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ వేయాల్సిన పని లేదు. చాలా తక్కువ టైంలోనే ఈజీగా చేసుకోగలిగే రైస్ రెసిపీ అండి ఇది. మరి టేస్టీగా చేసుకోగలిగే సింపుల్ అండ్ టేస్టీ క్యారెట్ రైస్‌ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వచ్చేయండి. క్యారెట్ రైస్‌కి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అయితే చూపిస్తాను రండి. క్యారెట్టు, నిమ్మకాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, అలాగే ఆనియను, కొత్తిమీర, జీడిపప్పు, గ్రీన్ బఠానీ, జీలకర్ర, మిరియాలు, ఉప్పు, తగినంత ఆయిల్, కావలిస్తే నెయ్యి కూడా వేసుకొని వీటన్నిటిని ఇప్పుడు కట్ చేసుకుంటాను. వీటిని కట్ చేసుకునేటప్పుడు ఏ కొలతతో తీసుకోవాలి ఏంటని కూడా చూపిస్తాను. అయితే దీనికంటే ముందు మనం రైస్ని కుక్ చేసుకోవాలండి. ఇగోండి, ఇక్కడ బాస్మతి రైస్ని నేను ఉడికించి ముందుగానే తీసుకున్నాను అనమాట. ఇది మీరు కావాలంటే నార్మల్ రైస్తోనైనా వండుకోవచ్చు. సరేనండి, ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏమేమి కావాలో అయితే నేను చూపించాను. ఇప్పుడు వీటిని కట్ చేసుకొని వంటని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. రైస్ రెసిపీని తయారు చేసుకోవడానికి ముందు మనం కూరగాయలన్నీ కట్ చేసుకున్నామండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ రైస్ కూడా ముందుగానే ఉడికించుకొని ఇలా పొడి పొడిగా చేసుకోవాలి, ఆరబెట్టుకోవాలన్నమాట. కూరగాయలన్నీ కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ మనం రైస్ స్టార్ట్ చేయడానికి ముందు ఇక్కడ రైస్ని ఉడికించుకొని పెట్టుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల దాకా చూపిస్తున్నాను చూడండి. ఈ కప్పు 2 కప్పుల దాకా రైస్ తీసుకున్నాను. మీరు బాస్మతి రైస్తోనైనా చేసుకోవచ్చు, లేదా ఇంట్లో రెగ్యులర్గా వాడుకునే బియ్యంతోనైనా సరే వీటిని చేసుకోవచ్చు. సో ఉడికించుకున్న 2 కప్పుల రైస్కి సరిపడా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చెప్తున్నానండి. స్టవ్ మీద రైస్ కలుపుకోవడానికి వీలుగా ఉండే కళాయిని పెట్టుకోండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక టీ స్పూన్ దాకా జీలకర్ర వేయండి. అలాగే కొద్దిగా హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఒక చిన్న దాల్చిన చెక్క, 3 లవంగ మొగ్గలు, 2 యాలకులు, అలాగే ఒక అనస పువ్వు, 1 టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు పలుకులు కూడా వేసేసి జీడిపప్పు కూడా లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఆ తర్వాత ఇందులోని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 1/2 టీ స్పూన్ దాకా వెల్లుల్లి తరుగుని వేసుకోవాలి. ఈ వెల్లుల్లి తరుగు కూడా కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత ఇందులోనే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి వేయండి. వీటితో పాటు ఒక రెమ్మ కరివేపాకును, అలాగే ఒక 1/2 కప్పు దాకా ఉల్లి తరుగును కూడా వేసేసుకొని ఉల్లిపాయ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లి ముక్కలు త్వరగా మగ్గడం కోసం లైట్గా సాల్ట్ని స్ప్రింకిల్ చేసుకొని ఫ్రై చేయండి. ఉల్లి ముక్కలు అనేవి బాగా వేగిన తర్వాత ఇలా గ్రేట్ చేసుకున్న క్యారెట్ని 1 కప్పు దాకా వేసుకోండి. క్యారెట్ తరుగు అనేది మనం ఎక్కువగా కావాలంటే 1.5 కప్పు దాకా అయినా వేసుకోవచ్చు, లేదా 1 కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుందన్నమాట. క్యారెట్ తురుగుని కొంచెం మగ్గేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. తురిమిన క్యారెట్ కాబట్టి చాలా త్వరగా మగ్గిపోతుంది. కట్ చేసుకున్న ముక్కలైతే కొంచెం వేగడానికి టైం పడుతుందండి. కానీ క్యారెట్ని ఇలా తురుపుకొని వేసుకుంటేనే చాలా ఈజీగా ఫ్రై అయిపోతాయి. క్యారెట్ ఈ విధంగా అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చి బఠానీ, అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడిని కూడా వేసి కలుపుకో. పచ్చి బఠానీ అనేది ఫ్రోజన్ కాబట్టి నేను కొంచెం లేట్గా వేసాను. అదే మీరు ఫ్రెష్ పచ్చి బఠానీ కనుక తీసుకుంటే క్యారెట్ తురుములో పాటు పచ్చి బఠానీ వేసి వేయించేసేయండి. 2 ఒకేసారి మగ్గిపోతాయి. పెప్పర్ పౌడర్ వేసిన తర్వాత జస్ట్ 1 లేదా 2 నిమిషాల పాటు బాగా స్టార్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి మనం ఉడికించుకొని పొడి పొడిగా చేసి పెట్టుకున్న రైస్ని మొత్తాన్ని వేసేసేయండి. రైస్ వేసి పైకి కిందకి బాగా కలపండి. రైస్ అంతా కూడా మంచిగా వేడిగా కుక్ అవ్వాలన్నమాట. సో ఆ తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి, స్టవ్ ఆపిన తర్వాత ఇందులోనికి ఒక బద్ద నిమ్మ చెక్కని తీసుకొని ఈ రసాన్ని దీంట్లో వేసేసేయండి.
నిమ్మరసాన్ని వేసేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతే, చాలా సింపుల్గా, ఈజీగా, క్విక్గా అండ్ టేస్టీగా, డెలీషియస్గా క్యారెట్ రైస్ని తయారు చేసుకోవచ్చు. చక్కగా లంచ్ బాక్స్లోకి మార్నింగ్ హడావుడు లేకుండా ప్రిపేర్ చేసుకోవచ్చండి. టైం లేనప్పుడు మధ్యాహ్నం లంచ్లోకి తయారు చేసుకోవచ్చు, లేదా డిన్నర్లోకైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. సూపర్ టేస్టీగా ఉండే క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. డెఫినెట్గా మీరు కూడా ఇంట్లో ఈ క్యారెట్ రైస్ని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, మర్చిపోవద్దు. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తానండి. టేస్ట్ అయితే సూపర్ అండి, చాలా చాలా బాగుంది. సూపర్ అంటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మన సోనశ్రీ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం, సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం ఇలాగే ఫాలో అవుతుండండి. మరి కొత్త వంటతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.